Hi friends, welcome back to my channel. So మన ఈ రోజు వచ్చి బొమ్మల కోటస్ వచ్చామన్నమాట. సో మన ప్రీవియస్ వీడియోలో అయితే బొమ్మల కోటస్ లో ఎన్ని మోడల్స్ ఆఫ్ గణేష చేశారని చెప్పి అప్లోడ్ చేస్తాం కదా. సో ఇది వచ్చి సెకండ్ పార్ట్ అన్నమాట. అండ్ ఈ వీడియోలో అయితే మనం కొన్ని షేడ్స్ అంతా మిస్ చేస్తాం కదా. సో ఆ షేడ్ లో వినాయక అని చెప్పి ఫుల్ కవర్ చేస్తాం, ఓకేనా. సో ఇక బొమ్మల కోటస్లో ఎంటర్ అయినామంటే చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట. సో వీలైతే చిన్ని విగ్రహాల నుంచి అంటే 50 రూపీస్ కాస్ట్ ఉండే వినాయకుడి నుంచి హైయెస్ట్ కాస్ట్ వరకు ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ఫీట్ కూడా వచ్చి 18+ ఫీట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ గణేష విగ్రహాలు పెట్టుకోండి ఈసారి. సో ఈ షెడ్లో అయితే గణేషకి వచ్చి 3 హెడ్స్ లాగా ఉంటుంది, సైడ్లో 2 హెడ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇది కాకుండా ఇంకో స్టాండింగ్ పొజిషన్ గణేషాస్ ఉంటారు. మళ్ళీ వచ్చేసి గణేష వచ్చి 18+ ఫీట్ ఉంటుంది కదా, అది వచ్చి చాలా జైజాంటిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది కాకుండా ఇంకా కొన్ని షెడ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో అయితే ఫుల్ స్టాండింగ్ పొజిషన్ అనమాట. అంటే గణేష స్టాండింగ్లో ఉన్నట్టు 2 సైడ్స్ వచ్చేసి ఇంకొక గణేష విగ్రహం ఉన్నట్టు, ప్లస్ వచ్చి చాలా మోడల్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడైతే ఈ విగ్రహంలో అయితే గణేష సిట్టింగ్ పొజిషన్లో ఉంటారనమాట. అండ్ బాటంలో వచ్చేసి 4 డీర్ హెడ్స్ ఉంటుంది, ప్లస్ అట్లే కానీ మళ్ళీ ఎలిఫెంట్ హెడ్స్ లాగా 4 ఎలిఫెంట్ హెడ్స్ లాగా ఉంటుంది. చూడండి 4 హెడ్స్ ఉంటాయి కింద. అండ్ పైన వచ్చి గణేషకి వచ్చేసి 3 హెడ్ లాగా ఉంటుంది. సో ఈ షెడ్లో అంతా ఈ మోడల్సే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూసేది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన బెల్ బటన్ ప్రెస్ చేశారంటే మేము ఇంకా చాలా వీడియో వేస్తాం కదా, అవంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటే మనం వచ్చేసి మా ఛానల్లో వచ్చేసి బొమ్మల కోటసే కాకుండా రేణిగుంట కానీ మన తిరుపతిలో సరౌండింగ్స్లో ఎక్కడెక్కడ గణేష చేస్తారని చెప్పేసి అక్కడ అవంతా కూడా కవర్ చేస్తామన్నమాట. అండ్ మీకు బొమ్మల కోటస్లో సపోజ్ ఏమైనా గణేష విగ్రహాలు కొనాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ లొకేషన్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్లో పెట్టుంటారనమాట. మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. అండ్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు వచ్చి బుకింగ్స్ కూడా అయిపోయినాయి అనమాట. సో మీరు వచ్చి కాస్ట్ కనుక్కొని బుకింగ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో బొమ్మల కోటస్లో ప్లస్ పాయింట్ ఏమంటే వీళ్ళ దగ్గర వచ్చి చిన్న విగ్రహాలు, మట్టి విగ్రహాలు ఉంటుంది కదా, చిన్న చిన్న గణేష విగ్రహాలు, అవి నుంచి కూడా మనకి అన్ని ఫీట్స్లోనూ కూడా చాలా మోడల్స్ ఆఫ్ గణేషాస్ ఉంటాయి అనమాట. వీళ్ళ దగ్గర చాలా షెడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క షెడ్లో వచ్చి ఒక్కొక్క మోడల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిటికైతే పెయింటింగ్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో మా నెక్స్ట్ వీడియోలో అయితే గణేష విగ్రహాలు పెయింటింగ్ స్టార్ట్ చేస్తా చెప్పాను కదా, అవి కూడా కవర్ చేస్తాం. ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అవి కూడా అప్లోడ్ చేస్తాం, ఓకేనా. సో ఈ షెడ్లో అయితే స్మాల్ విగ్రహాలు అనమాట, అంటే 8 ఫీట్స్ 9 ఫీట్స్ అలా ఉంటాయి. చాలా క్యూట్గా ఉంటుంది విగ్రహాలు అనమాట. సో మా నెక్స్ట్ వీడియోలో అయితే గణేష పెయింటింగ్ స్టార్ట్ చేసి చెప్పాను కదా బొమ్మల కోటస్లో, సో అవి అంతా అప్లోడ్ చేస్తాము. ప్లస్ ఏ గణేష వచ్చి ఏ గణేష ఏ హైట్లో ఉంటుంది, ప్లస్ ఆ గణేష కాస్ట్ ఏమని కూడా మేము ఫుల్ కవర్ చేస్తాము. సో ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇంకా చాలా మంచి వీడియో ముందుకు వస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ గైస్, సీ యూ సూన్, బై.